మా ఇంట్లో చేపల పులుసు పెడితే ఒక మినీ యుద్ధం జరుగుతుందండి. ఆ పులుసు తినడానికి మా పిల్లలు ఏడుస్తా ఉంటారు. తినిపియడానికి నేను బతిలాడుతా ఉంటా. ఇంకా చెప్పాలంటే కొట్టడానికి కూడా ట్రై చేస్తా. అయినా తినరు. సరిపోని అని బలంతంగా తినిపిస్తే వామిటింగ్ చేసినంత పని చేస్తారు. అట్లా అని చెప్పి చేపలు అస్సలు తినరు అనుకుంటారేమో. ఫ్రై చేసిరు కదండి, ఈ ఫ్రై ఎనకొడికి లేకుండా తింటారు. అదేంద్రం మరి అవి చేపలు ఇవి చేపలే కదంటే, లేదు మమ్మీ మాకు ఈ ఫ్రై నచ్చుతుంది కానీ పులుసు నచ్చదు అంటారు. ఈ లాజిక్ ఏందో నాకైతే అస్సలు అర్థం కాదు. మా ముగ్గురు పిల్లలు అంతే. కొంచెం పెద్దది పెద్ద అవుతుంది, భయానికి తింటుంది కానీ మిగతా ఇద్దరైతే కనీసం పులుసులో చేయి కూడా పెట్టరండి. ఫ్రై అనుకోండి, ప్లేట్లో ఒక 3-4 పీసులు వేసి ఇస్తే నిమ్మలంగా కూర్చొని గంట అయినా తింటారు. అసలు చేపల పులుసు ఎంత బాగుంటుందండి. నా చిన్నతనంలో చేపల పులుసు మా అమ్మ వేస్తేనైతే అసలు 2 రోజులు తినేదాన్ని నేను. మరి మా పిల్లలు ఎందుకు తినారో నాకైతే అర్థం అవుతలేదు. ఇక ఏం చేద్దాం, తప్పదు కదా, ఫ్రై చేసి పెడితే మంచి ఇష్టంగా తింటారు. ఇక మా జెన్ని విషయానికి వస్తే అండి, దీని ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. బిర్యానీ అస్సలు తినదు తెలుసా. తప్పదు అనుకుంటే తింటది తప్ప బిర్యానీ తినడానికి ఇష్టపడదు. ఆమెకి వైట్ రైస్ చికెన్ ఉండాలి, బగారా కూడా తినదు.